నమస్తే సకులు. ఈరోజు కథలోకి వెళ్దాం. నాన్న బావ ఫోటో ఇచ్చాడు. బావ చదువుకుంటున్నప్పటిది ఇచ్చి, వీడే పెళ్లి కొడుకు, నీ కాబోయే మొగుడు అన్నాడు. బావే కల్లోకి వచ్చి ఏదో చేస్తున్నాడు అనుకున్నా. అది వింటూనే మనసు కలతబారింది, గుండె బరువెక్కింది, మనసు అల్లకల్లోలమైంది. ఒక చేదు నిజం గుండెను పిండేసినట్లయింది. జరిగినది ఆలోచనల్లో బొమ్మ కట్టి దృశ్యాలుగా కదిలిపోయింది. మనసు ఎంత కలతబారినా కర్తవ్య నిర్వహణ జాగ్రత్తగానే చేశాడు. ఆ తర్వాత మరేం ప్రశ్నించలేకపోయాడు, మరేం వినే స్థితిలో లేడు. వినవలసిన ముఖ్యమైన విషయాలు విన్నాడు. ఇంజెక్షన్ సూది తీసేసి లేచాడు. ఒక నిట్టూర్పు విడిచాడు. హేమ హాయిగా నిద్రపోతున్నట్లుగా ఉంది. ఆమెను జాలిగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. తాను ఎందరో పేషెంట్స్కి వైద్యం చేస్తాడు, ఇంజెక్షన్ చేస్తాడు. కానీ హేమకి చేస్తుంటే మనసు చెలించిపోతోంది, స్వాధీనం తప్పుతోంది. అవును, హేమ తన మామయ్య కూతురు, రక్తబంధువు. తనకు చదువు చెప్పించిన మామయ్య, హేమలో ఆశలు కల్పించిన మామయ్య అర్ధాంతరంగా పోయాడు. అందుకే ఈ జీవితాలు ఇలా గతి తప్పాయేమో. ఎలా అయినా హేమని మామూలు మనిషిని చేయాలి. ఆమె గతి తప్పిన జీవితాన్ని సరిచేయాలి. ఈ చదువు హేమకు ఉపయోగపడకపోతే, బాగు చేయలేకపోతే చదువే కాదు, తన జీవితమే వ్యర్థం. తను డాక్టరు. శీలాలు, పవిత్రతలు తన మనసుకు పట్టవు. కానీ హేమ పరాభవించబడి ఈ స్థితికి వచ్చిందంటే మనసు ద్రవించి సముద్రం అయిపోయింది. మామయ్య మరణం ఆ కుటుంబానికి ఎంత తీరని నష్టం కలిగించింది. అంతేకాదు, మామయ్య అనవసరంగా గుట్టుగా ఉండడం, ఆడవాళ్ల మూర్ఖపు పట్టుదలలు, స్వార్థం ఏమైతే ఎందుకు. హేమస్థితి హృదయ విదారకమైంది. అత్త స్థితి అంతకంటే. అమ్మ పరిస్థితులు బావుండి మంచాన పడింది. ఏమిటో ఈ విచిత్ర సంఘటనలు. విషయం తనకి అందింది కాబట్టి వేణు అదే హేమకు అందిస్తూ చాలా విషయాలు రాపట్టాడు. ఆమె మనస్సు పొరలను కదిపి తెరలు తీస్తే హేమకు జరిగిన సంఘటనలు, సన్నివేశాలు తెరపి మరిపిగా తలపుల్లోకి వచ్చాయి. మత్తులో ఆమె చెప్పిన మాటలు ఆకుకి అందక, పోకకి పొందక ఉన్నాయి. ఆమె మనోఫలకం మీద తిరిగిన దృశ్యాలు, వేణు రాబట్టిన విషయాలు, విన్న మాటలు ఏర్చి కూర్చి పేరితే ఈ క్రింది కథగా రూపొందించవచ్చు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి రాగానే హేమ జంకుతూ సంశయిస్తూ తన చిన్న సూట్ కేసు చేతి పట్టుకుని తడబడే అడుగులతో ప్లాట్ఫారం మీదకి దిగింది. అంతవరకు కూడగట్టుకున్న మనసు గాలికి పేలపిండిలా చెదిరిపోవడం మొదలెట్టింది. గుండె వేగం హెచ్చింది. భయంతో శరీరం బిగదీసుకుపోయి వణకడం మొదలుపెట్టింది. జరగరానిది ఏది జరగదు కదా, వెనక్కి వెళ్ళిపోతేనే మంచిదేమో. ఏమీ జరగకుండా ఉన్న అన్ని తలుపులు వద్దన్నా తోసుకుని మరీ ప్రవేశిస్తున్నాయి. ఆ స్టేషను, ఆ పరిసరాలు, ఆ హడావిడి చూడగానే హేమకు గాబరా ఎత్తిపోయింది. ఎప్పుడూ చిన్న పట్టణాలే కానీ అంత పెద్ద పట్టణం చూడలేదు మరి. వచ్చిపోయే రైళ్లు, రకరకాల ప్రయాణికులు, సామాన్లు, కూలీల అరుపులు, ఆ జనసందోహం, ఆ చిత్రమైన ధ్వనులు హేమని హడలెత్తిస్తున్నాయి. అడుగు ముందుకు పడడం లేదు. తాను తిన్నగా చేరవలసిన గమ్యం చేరగలదా? ఆలోచనలు ఆమెను హడలెత్తిస్తున్నాయి. అలాగే ఆలోచిస్తూ, సంకోచిస్తూ, వెర్రిదానిలా అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ నించుంటే ఎవరికైనా అనుమానం వచ్చి తనని మార్గం మళ్లిస్తారేమో అనే భయంతో గబగబా జనమంతా ఎటు వెడితే అటే నడుస్తూ ఎట్టకేలకు స్టేషన్ బయటికి వచ్చింది. అక్కడ టాక్సీలు, రిక్షాలు, జనాలు. అడుగు వేయడానికి వీలు లేనంత రద్దీగా ఉంది. ఒక అడుగు ఇటు వేస్తే టాక్సీలో, ఆటోలో మనుషుల్లో అడ్డు వస్తున్నారు. తిరిగి మరోవైపు వేస్తే అటు అదే పరిస్థితి. మళ్ళీ ఇటు తిరిగితే ఏంటమ్మా దేని కిందైనా పడి చావాలనుకుంటున్నావా అనే అర్థం వచ్చే మాటలు అరవంలో అంటున్నారు. కొందరైతే నవ్వుతున్నారు. ఏ పల్లెటూరు బయతో మద్రాసు దిగింది అని అర్థం వచ్చేటట్టు చూస్తూ. దాంతో హేమకు మరీ గాబరా ఎక్కువైంది. గాబరా ఎక్కువైన కొద్దీ లేని బింకాన్ని ప్రదర్శిస్తూ ఎలాగో ఆ రద్దీని కష్టం మీద తప్పుకుంటూ బస్సు నెంబర్లు చెప్పి ఆ నెంబర్ బస్సులు ఏవైపు ఆగుతాయో తెలుసుకుని ఎలా అయితేనేం సిటీ బస్సు మీద వెలిచ్చేరి చేరింది. అది కొంచెం పల్లెటూరులా ఉంది. సులువుగానే మామీ ఇచ్చిన అడ్రస్ పట్టుకుంది. మామీ బంధువులు హేమను ఆప్యాయంగానే ఆదరించారు. పెరటి దొడ్డి అయితే విశాలంగా ఉంది, కానీ ఇల్లు మాత్రం చిన్నది. 2 గదులు పక్కపక్కనే ఉన్నాయి. వాటికి ముందు వెనక వరండాలు ఉన్నాయి. అందులో వెనక వైపు ఉన్నదానిలో వంట, ముందు వైపు ఉన్నది డ్రాయింగ్ రూమ్గా ఉపయోగించుకుంటున్నారు. దొడ్లో అనేక రకాల కూర మొక్కలు, పాదులు ఉన్నాయి. అవి చిక్కగా పందిళ్లకు అల్లుకుని చూడముచ్చటగా ఉన్నాయి. హేమ వారికి అట్టే ఇబ్బంది కలిగించకూడదని ఆ పచ్చని చల్లని పందిళ్ల కిందే కుర్చీ వేసుకుని కూర్చునేది. బజారు చాలా దగ్గర. అక్కడ కూరలు, పళ్ళు, కాఫీ పొడి వగైరాలు తెచ్చి ఇచ్చేది.
ఎందుకమ్మా తెస్తివి అంటూనే పుచ్చుకునేవారు. ఆ అరవ మామి కొడుకునే మంచి మాటలతో మచ్చిక చేసుకుని ప్రతి సాయంత్రం ఊరు తిరిగి చూసేది. ముఖ్యంగా సినిమా స్టూడియోల మీద దృష్టి నిలిపేది. అవి ఏవి ఎక్కడ ఉన్నాయో, ఏ నెంబర్ బస్సులు ఎక్కడెక్కడ ఎక్కాలో, ఎక్కడెక్కడ దిగాలో తిరిగి తిరిగి బాగా ఆనవాలు పెట్టుకుంది. ఇంకా ఆ అబ్బాయి సహాయం లేకుండానే స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించింది. మామి కొడుకుతో తిరిగేటప్పుడే సినిమా షూటింగులు చూసింది. సినిమా ఇంత అవస్థపడి తీస్తారా అని అనిపించింది. ఒకే ఒక యాక్షన్ పదే పదే చూడడం చిరాకు అనిపించింది. నటీనటుల చేత ఒకే యాక్షన్ 1కి 10 సార్లు చేయిస్తున్నారు. ఇదంతా చూసేసరికి గాబరా ఎత్తింది. ఇది చాలా కష్టం అనిపించింది. ఇంటికి పోతే నయం అనిపించింది. వెంటనే కష్టపడకపోతే ఎలా అని నిరాశ పడకూడదు. నిరాశలో మునిగితే అయినట్లే. కార్యసాధనలో అనేక కష్టాలు ఉంటాయి. ధైర్యే సాహసే లక్ష్మి అని మనసుకు సర్దు చెప్పుకుంది. చివరికి ఎలాగో ఒకరోజు డైరెక్టర్ని కలిసి తనకి ఒక సినిమాల్లో నటించాలని ఉందని, ఓ వేషం ఎంత చిన్నదైనా సరే ఇప్పించమని కోరింది. బాగా కష్టపడి సిన్సియర్గా పనిచేస్తానని కూడా చెప్పింది. అతను ఏమీ అడగలేదు, కానీ నఖశిఖ పర్యంతం యగాదిగా చూసి చిన్నగా నవ్వి వారం 10 రోజులు పోయాక రమ్మన్నాడు. అతని పక్క లావుగా దిబ్బగా మరో పెద్ద మనిషి ఉన్నాడు. అతను వెకిలిగా నవ్వుతూ, ఎండు చేపలా ఉన్న సినిమాకు పనికిరావు, కాస్త మద్రాసు ఇడ్లీ సాంబార్ తిని బలిసిరా చూద్దాం అన్నాడు. ఆ మాటలు, ఆ నవ్వు చాలా కంపరాన్ని కలిగించాయి. శరీరం అంతా సిగ్గుతో కుచించుకుపోయింది హేమకు. నిరాశతో హృదయం కృంగిపోయింది. రోషావేశాలతో మనసు కొత్త ఉడుకుతూ ఉంటే ఛాతీ ఎగసెగసి పడింది. తనకి రంగం సరిపడదేమో, లాభం లేదు అని నిరాశతో నిట్టూరుస్తూ కళ్ళనీళ్ల పర్యంతమై అడుగులో అడుగు వేసుకుంటూ పరాగ్గా నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. పొట్టి పొడుగు కాకుండా ఉన్నాడు. నలుపు తెలుపు కాని చామన్ ఛాయ. పెద్ద అందగాడు కాదు, కానీ ఆకర్షణీయంగా ఉన్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. ఏదో పెద్ద హోదా వెలకపెడుతున్న వాడిలాగే కనిపించాడు. అతను దగ్గరగా వచ్చి పరిశీలనగా చూస్తూ, ఎవరమ్మా మీరు, ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని సాదరంగా ప్రశ్నించాడు. అతని ఆదరపూర్వకమైన ప్రశ్నకి మేఘంలా కదిలి కరిగిపోయింది. ప్రతి వారికి సంగతి సందర్భాలు చెప్పకూడదన్న విషయం మరిచిపోయింది. తను వచ్చిన కారణం, వాళ్ళు అన్న మాటలు అన్నీ చెప్పేసింది. తనకి సినిమాలో ఛాన్స్ కావాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఒక మామి ఇంట్లో ఉంటున్నానని కూడా చెప్పేసింది. అన్నీ విని చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు సాధారణంగానే కనిపించింది హేమకు. మనసులోని సంతోషాన్ని అట్లే పైకి ప్రదర్శించకుండా, నువ్వెక్కడో అమాయకురాల్లా ఉన్నావు, నీకు లోకం తెలియదు. ముక్కుకు సూటిగా పోతే ఈ లోకంలో ఏ ఒక్క పని కాదు. దానికంతా మధ్యవర్తులు ఉండాలి. దానికి ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. ఆ ప్రకారం చేస్తే ఫలితం ఉంటుంది అని ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. తన మాటలు ఆమె మీద పనిచేస్తున్నాయో లేదో, నమ్ముతున్నదో లేదో అని. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, ఎలా చేయాలో వివరిస్తాను అన్నాడు. ముందు ఒక అపరిచితుడితో వెళ్ళడమా అని జంకింది. తటపటాయించింది హేమ. తర్వాత తనకి తానే ధైర్యం చెప్పుకుంది. మామి ఇంటికి ఏ బస్సుల్లో వెళ్ళాలో తెలుసు. ఈ పట్నం వచ్చే ముందు కొద్దిగా అరవం కూడా 4 మాటలు మాట్లాడడం నేర్చుకుంది. అతని ఇల్లు, వాతావరణం బాగోకపోతే వెంటనే వచ్చేయచ్చు. ప్రతి క్షణం భయపడితే ఏ పని అవ్వదు అనుకుంది. ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటూ అతని వెంట అతని ఇంటికి వెళ్ళింది. అతని ఇల్లు చిన్నదే అయినా బాగానే ఉంది. భార్య, 2 పిల్లలు. అతని భార్య లావుగా పొట్టిగా ఉంది. ఏదో ఉద్యోగం కూడా చేస్తుందట. అతను తన ఉద్యోగం మాత్రం స్టూడియోలోనే అని చెప్పాడు. అతను ఉదయం వెళ్ళి 11 గంటలకు వస్తాడట. తిరిగి సాయంత్రం వెడతాడట. ఎవరు ఇంట్లో ఉన్నప్పుడు వారే పని చేయాలి. అది వాళ్ళ భార్యాభర్తల నియమమట. ఇంటి పని, బయట పని కూడా చేసుకుంటానని చెప్పాడు. చక్కని సంసారం అనుకుంది తను. కింద ఒకే ఒక పెద్ద గదిని ఆనుకుని పొడుగాటి చిన్న సన్న గది. అదే వంట ఇల్లు, స్టోరు అన్నీను. దానిలోనే ఒక పక్క చిన్న అడ్డుగోడ ఉంది. అదే బాత్రూమ్. పైన డాబా మీద చిన్న గది. ఆ గదిలో చిన్న మంచము, డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. ఒకే ఒక అలమార. అందులో ఏవేవో పుస్తకాలు ఉన్నాయి. పర్వాలేదు, సంసారులే అనుకుంది. అతను డాబా మీద 2 కుర్చీలు వేశాడు. భార్య 2 కప్పులతో కాఫీ పట్టుకొచ్చింది. తీసుకోండి అని తనకొకటి ఇచ్చి అతను ఒకటి తీసుకున్నాడు. ఎంతో మృదువుగా మొదలుపెట్టాడు. ఈ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తానని, తారలకి ముందు కొంచెం తర్ఫీదిస్తానని, తను ఒక వారం 10 రోజులు అతని దగ్గర ట్రైనింగ్ అయితే తనకి తెలుసున్న డైరెక్టర్స్కి, నిర్మాతలకి చెప్పి సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని అన్నాడు. చూడండి, సినిమా అంటే మాటలు కాదు, బోలెడు డబ్బు పెట్టుబడి పెట్టి తీస్తారు. కాలము, డబ్బు నిర్మాతలు జాగ్రత్తగా వాడుకుంటారు.
బొత్తిగా ఏమీ తెలియని వారిని కెమెరా ముందు నిలబెడితే ఫిల్మ్ వేస్ట్ అవుతుంది, టైము పాడవుతుంది. అందుకు ముందుగా కొంత ట్రైనింగ్ నా చేత ఇప్పిస్తారు అన్నాడు. అదే తన ఉద్యోగం అన్నట్లు సూచించాడు. అతని కేసి అనుమానంగా చూస్తున్న అతని మాటలు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అతను అలా ఏకాగ్రతగా హేమ వింటోందో లేదో కూడా పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు. సిగ్గు, ఆడ మగ తేడాలు ఉండకూడదు. చొరవగా చలాకీగా ఉండాలి. మీరు బొత్తిగా నీరసంగా ఉన్నారు, కొంచెం ఒళ్ళు చేయాలి. అలా అని బరువెక్కి బోండాల్లా అవ్వకూడదు. మా ఇంట్లో వారం రోజులు బాగా తిని కాస్త బలవండి. అతని ఈ మాటలేవి అంతగా మనసుకి ఎక్కడం లేదు. మనసులో ఏదో ఒక సందేహం, ఒక శంక పీకుతోంది. అది ఇప్పుడే అడగాలా వద్దా? బాగుండదేమో అప్పుడే అడిగేస్తే. అడగకపోతే ఎలా? తన సందేహం తీర్చుకోకపోతే అదో ప్రమాదం. అసలు ప్రమాదం అక్కడే ఉంది. చివరికి తెగించి అడిగేసింది. సినిమా ఫీల్డ్లో శీలం కాపాడుకోవడం కష్టం అంటారా? సాధ్యం కాదంటారా? దానికి అతడు విరగబడి నవ్వాడు. నవ్వి, ఎందుకు కాపాడుకోకూడదు? కానీ నీతులు వల్లించుకుంటూ మడి కట్టుకున్నట్లు కూర్చుంటే కుదరదు. ఫ్రీగా ఉండాలి. మీరు సినిమాలు చూడటం లేదు? రకరకాల హీరోలతో హీరోయిన్స్ అనేక ప్రణయ ఘట్టాల్లో నటించాలి. విలన్స్తో రేపు సీన్స్ అవి ఉంటాయి. ఇవన్నీ వట్టి నటనే. కానీ అలా నటించేటప్పుడు ఏమాత్రం అరమరికలు ఉండకూడదు. మరి అవన్నీ ఆలోచించుకునే వచ్చారా అన్నాడు. తను అవన్నీ ఆలోచించుకునే వచ్చింది. కానీ అతని నోటి నుంచి వింటుంటే కొత్తగా అనిపిస్తోంది. గుండెల్లో రాయి పడింది. తను నిజంగా అలాంటివన్నీ అరమరికలు లేకుండా చేయగలదా? తిరిగి మనసు భయం ఆవహిస్తోంది. అతని మాటలన్నీ మననం చేసుకుంటూ తిరిగి ఆలోచనలో పడింది. ఆ తరువాత తనలో తానే నవ్వుకుంది. తన దురదృష్టకరమైన బతుక్కి ఆలోచన ఒకట. అది అందంగా సాఫీగా ఎలా సాగుతుంది? అన్నిటినీ మించి కడుపు మంట చల్లార్చుకోవాలి. దరిద్రాన్ని ఎలా అయినా నెట్టివేయాలి. ఆ ప్రయత్నంలో కొన్ని విలువలు దూరం అయితే అవుతాయి. వాటినే పట్టు కూర్చుంటే తమ బతుకులు ఎదగవు, అసలు సాగవు. శేషు దగ్గర ప్రతాపం చూపినట్లు చూపడానికి వీలవదు ఈ ఫీల్డ్లో. అదే అతని మాటల్లోని అర్థమైంది హేమకు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.